యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఇజ్రాయెల్తో ఇప్పటివరకు ఎలాంటి సీజ్ ఫైర్ ఒప్పందం జరగలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ ఆరక్చి తెలిపారు. ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించింది, తమ ప్రజలపై దాడులు ఆపితే ప్రతి దాడులను కొనసాగించామని తెలిపారు. ఇక తమ వైమానిక చర్యల విరమణపై తుది నిర్ణయం తర్వాత తీసుకుంటామని పేర్కొన్నారు. మరోవైపు ట్రంప్ ప్రకటనపై ఇజ్రాయెల్ కూడా స్పందించలేదు. ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం 12 రోజుల నుండి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ కూడా కీలక ప్రకటన చేశారు. ఇద్దరి మధ్య యుద్ధం ఒప్పందం ఆగిపోయిందని ఒక ప్రకటన అయితే చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి స్వామి? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒకవైపు ఇజ్రాయెల్ మొదటి నుంచి కూడా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తున్న ఉద్దేశంతో ఇరాన్ లో ఉన్నటువంటి అణుస్థావరాలపై మొదటి నుంచి దాడులు చేస్తూ వచ్చింది. ఈ దాడులకు సంబంధించి ఒకవైపు ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా రంగంలో దిగి B-2 బాంబర్లను ఒక పోర్దో, నటాషా, ఇస్ఫహాన్ అణుస్థావరాలపైన ప్రయోగించడంతో కూడా ఒక్కసారిగా ఇరాన్ సంబంధించి అమెరికా వైఖరి పైన విరుచుకుపడింది. ఒకవైపు ఇరాన్ కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ కు సపోర్ట్ గా అమెరికా రావడంతో కూడా మొత్తం పరిణామాలన్నీ కూడా మారిపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ లో ఉన్నటువంటి అణుస్థావరాలపైన పూర్తిగా అణ్వాయుధాలు తయారు చేయడానికి లక్ష్యంగా చేసుకున్నటువంటి అమెరికా ఒకవైపు ఇజ్రాయెల్ కు మద్దతుగా ఒకవైపు B-2 బాంబర్లను ప్రయోగించి అణుస్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశాము, ఈ పని అమెరికా తప్ప ఎవరు చేయలేదని చెప్పి ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ కూడా సీరియస్ అయింది. ఒకవైపు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఒకవైపు ఇరాన్ సార్వభౌమాధికారాన్ని అమెరికా ఐక్యరాజ్యం చట్టాలను ఉల్లంఘించి పాప దాడి చేసింది. ఖచ్చితంగా దీన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇరాన్ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే నిన్న రాత్రి అమెరికాకు సంబంధించినటువంటి మిలిటరీ బేసెస్ గా ఉన్నటువంటి బహ్రెయిన్, ఖతార్, ఇరాక్, మిగతా దేశాల్లో ఉన్నటువంటి అమెరికా మిలిటరీ బేసెస్ పైన ఒకవైపు ఎయిర్ బేసెస్ పైన కూడా ఇరాన్ విరుచుకుపడింది. పదుల సంఖ్యలో మిసైల్స్ ప్రయోగించింది. ఖతార్ లో ఉన్నటువంటి అతిపెద్ద మిలిటరీ బేస్ అమెరికాకు సంబంధించినటువంటి అల్ హదీజ్ బేస్ పైన కూడా పెద్ద ఎత్తున కూడా విరుచుకుపడింది. దీంతో ఖతార్ పూర్తి స్థాయిగా ఎదురుదాడి చేసింది. ఒకవైపు వాటిని నిలువరించే ప్రయత్నం చేసింది. దీంతో ఖతార్ ఎయిర్ బేస్, బహ్రెయిన్ ఎయిర్ బేస్ పూర్తిగా పశ్చిమాసియాల వివిధ ఎయిర్ బేస్లను కూడా పూర్తిగా మూసివేయడం జరిగింది. దీంతో ఒకవైపు అమెరికా అధ్యక్షుడు రెండు దేశాల మధ్య ఇప్పుడు యుద్ధం ముగిసిందని చెప్పి ఆయన చేసిన ప్రకటన పట్ల ఇరాన్ ఒకవైపు స్పందించట్లేదు. ఇరాన్ ఖచ్చితంగా యుద్ధం ముగియలేదు, ఖచ్చితంగా దీన్ని మొదలుపెట్టింది ఇజ్రాయెల్ కాబట్టి ఖచ్చితంగా మా ప్రజలపైన దాడులు చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ కు బుద్ధి చెప్తామని చెప్తూనే ఇరాన్ విరుచుకుపడుతుంది. ఒకవైపు ఇరాన్ సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు. దీంతో ఇరాన్ ని ఒకవైపు ఇరాన్ అణ్వాయుధ సంపత్తి సంబంధించిన విషయంలో మొదటి నుంచి కూడా బూచిగా చూపే ఇలాంటి దాడులు పాల్పడుతున్నారు. గతంలో ఇజ్రాయెల్ మాటలు నమ్మి ఇరాక్ లో సద్దాం హుస్సేన్ జీవాయుధాలు తయారు చేస్తుందని చెప్పేసి ఇజ్రాయెల్ మాటలు నమ్మే ఒకవైపు జూనియర్ బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరాక్ పైన దాడి చేసి ఏ విధంగా మోసపోయారు, ఇప్పుడు ఇజ్రాయెల్ మాటలు నమ్మి ఇరాన్ విషయంలో అదే విధంగా మోసపోతున్నారు అనేది కూడా ఒకవైపు అమెరికాకు ఇరాన్ అదే విధంగా ఇదే విషయాలు కూడా ఎదురుదాడి చేస్తుంది. ఒకవైపు మధ్యప్రాచ్యంలో ఉన్న దేశాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ ఉద్రిక్తత కొనసాగుతుంది. ఇప్పటికే ఈ యుద్ధ పరిణామాలు ఇటు ఇరాక్ అదేవిధంగా ఇటు ఇరాక్ లో ఉన్నటువంటి అమెరికా బేసెస్ కు అదేవిధంగా ఖతార్ లో ఉన్న అమెరికా మిలిటరీ బేసెస్, బహ్రెయిన్, వివిధ దేశాల్లో ఉన్న అమెరికా బేసెస్ పైన కూడా ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం కనబడుతుంది. నిన్నటి నుంచి హర్మూజ్ ఒకవైపు జలసంధిని కూడా మూసేస్తామని చెప్పేసి ఇరాన్ ప్రకటించడంతో కూడా ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం కనబడుతుంది. పెద్ద ఎత్తున కూడా ప్రపంచంలో 20% క్రూడ్ ఆయిల్ కూడా ఈ జలసంధి ద్వారానే కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం ముగుస్తుందని చెప్పేసి ట్రంప్ చేసిన వ్యాఖ్యల పట్ల ఒకవైపు ఇరాన్ ఇప్పటికే స్పందించింది. ఇంకా యుద్ధం ముగిలేదు, మొదలుపెట్టింది ఇజ్రాయెల్ కాబట్టి ఇజ్రాయెల్ స్పందించాలని చెప్పేసి కూడా వారు ఒకవైపు ఇదే విషయం స్పష్టం చేస్తారు. ఖచ్చితంగా మేము రిటాలియేషన్ చేస్తాము, ఎదురుదాడి చేసి తీరుతాము, మా ప్రజల ప్రాణాలు ఒకవైపు ఇజ్రాయెల్ తీస్తుంది, ఇజ్రాయెల్ ఇప్పటికే దాడులకు పాల్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మేము వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి కూడా ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ ఒకవైపు ఇప్పటికే అంతర్జాతీయంగా వివిధ దేశాల మద్దతు కోరుతుంది. నిన్ననే ఇరాన్ ఒకవైపు సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి నిన్న రష్యా వెళ్లి రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ తో సమావేశమయ్యారు. మరికొన్ని వారికి అనుకూలంగా వారికి మద్దతు ఇచ్చే దేశాల మద్దతును కోరే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ. యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఇజ్రాయెల్తో ఇప్పటివరకు ఎలాంటి సీజ్ ఫైర్ ఒప్పందం జరగలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ ఆరక్చి తెలిపారు.
ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించింది. తమ ప్రజలపై దాడులు ఆపితే ప్రతి దాడులను కొనసాగించమని తెలిపారు. తమ సైనిక చర్యల విరమణపై తుది నిర్ణయం తర్వాత తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక మరోవైపు ట్రంప్ ప్రకటనపై ఇజ్రాయెల్ కూడా స్పందించలేదు. ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణ తీవ్రతరమైంది. ఈ క్రమంలో ప్రపంచ వైమానిక సంస్థలు ఇబ్బందులు పడ్డాయి. భద్రతాపరమైన ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఇరాన్ ఇరాక్ గగనతలాన్ని ఉపయోగించలేని పరిస్థితి. ఇరాన్పై అమెరికా దాడుల క్రమంలో పర్షియన్ గల్ఫ్ మీదుగా వెళ్లాల్సిన విమాన సర్వీసుల విషయంలో గందరగోళం నెలకొంది. విమానాలను భద్రమైన మార్గాల్లోకి మళ్లించాల్సి రావడంతో ప్రయాణ దూరం పెరిగి ఇంధన వ్యయభారం అధికమవుతుంది. ఇక మరోవైపు ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గిపోవడంతో అనుకున్నంత ఆదాయం రావడం లేదు. ఈ క్రమంలో బ్రిటిష్ ఎయిర్లైన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా సహా పలు వైమానిక సంస్థలు పర్షియన్ గల్ఫ్ మీదుగా నడిచే సర్వీసులను రద్దు చేయడం లేదా దారి మళ్లించడం చేస్తున్నాయి. గగనతలాల మార్గాల పరిమితుల కారణంగా దుబాయ్కి వెళ్లాల్సిన పలు విమాన సర్వీసులను బ్రిటిష్ ఎయిర్వేస్ రద్దు చేసింది. లండన్లోని హీత్రూ విమానాశ్రయం నుంచి దుబాయ్కు బయలుదేరిన ఒక విమానాన్ని మార్గమధ్యలోనే దారి మళ్లించి జురీచ్కు తీసుకెళ్లింది. ఈజిప్ట్ వరకు వచ్చిన మరో విమానాన్ని హిత్రూకు మళ్లించింది. దోహా, బహ్రెయిన్కు వెళ్లాల్సిన విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ నెలాఖరు వరకు కొన్ని గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులను నడపబోమని ప్రకటించింది. సింగపూర్ ఎయిర్లైన్స్ కూడా సింగపూర్ టు దుబాయ్ మధ్య నడిచే 2 విమానాలను ఆదివారం రద్దు చేసింది. జపాన్ ఎయిర్లైన్స్ అయితే టోక్యో, దోహా విమాన ప్రయాణాన్ని 20 నిమిషాల మేర పెంచింది. గల్ఫ్ ఆఫ్ ఓమన్ గగనతలం మీదుగా వెళ్లకుండా ఉండడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా విమానాలు ఇప్పటికే ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ గగనతలాల్లోకి వెళ్లడం మానేశాయి. పశ్చిమాసియాకు అత్యధికంగా విమానాలను నడిపే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఆ మార్గంలో సర్వీసులను నిలిపివేసింది. దుబాయ్, రియాద్లకు తమ విమానాలను ఆది సోమవారాల్లో నడపబోమని ఎయిర్ ఫ్రాన్స్, కేఎల్ఎం ప్రకటించింది. అమెరికన్ ఎయిర్లైన్స్, యునైటెడ్ ఎయిర్లైన్స్ కూడా ఖతార్, దుబాయ్లకు విమానాల సర్వీసులను రద్దు చేశాయి. విమానయాన సంస్థలన్నీ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడంతో ఇరాన్, ఇరాక్, సిరియా, ఇజ్రాయెల్ గగనతలాల మార్గాలన్నీ ఖాళీగా కనిపించాయని విమానాలను ట్రాక్ చేసే ఫ్లైట్ రౌటర్ 24 సంస్థ వెల్లడించింది. అమెరికా దాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ ప్రయత్నించే అవకాశం ఉన్నందున ఆకాశ మార్గాల్లో ప్రయాణికులకు ముప్పు పెరిగిందని విమానయాన భద్రతా సంస్థలు పేర్కొన్నాయి.